ఏం పేరు నీ పేరు? కృష్ణారెడ్డి. కృష్ణారెడ్డినా? ఎట్లా ఉంది మరి పార్లమెంట్ ఎలక్షన్ మాది మల్కాజ్గిరిలా? మంచిగానే ఉందన్న. మంచిగా ఉందా? మంచిగా. ఎవరు గెలుస్తారు ఈడ? రాగి లక్ష్మారెడ్డి. ఎట్లా? జనంలో లోకల్ క్యాండిడేట్ అన్న ఆయన. ఫెయిత్ ఉంది, ఓ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జనానికి హెల్పింగ్ నేచర్ ఉంది. అట్లా అంతేనా? అంటే ఇప్పుడు ఈడ నేను అనేది ఏంటంటే ఇప్పుడు నాన్ లోకల్ ఇష్యూ వస్తా ఉంది. ఏంటంటే ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్ ఏంటంటే ఎవడన్నా ఏ పదవి లేకుండా ఓడిపోయి ఉంటే వాడిని మళ్ళీ పదవి అప్పచెప్తానికి రెడీగా ఉండడానికి పార్లమెంట్ ఉంటది. అట్నే వస్తా ఉన్నారు ఇప్పుడు ఈడ. మరి వాళ్ళని గెలిపిస్తారా లోకల్ లోకల్ ఎందుకు? ప్రజలకు అది అందుబాటులో ఉంటాడు కదా. అందుబాటులో ఉంటాడు. ఉంటాడు. ఓకే రైట్. మొత్తానికి మరి ఎందుకు ఈటల రాజేందర్కి ఎందుకు ఇక్కడ ఏం లేదా? ఏం లేదన్న అసలు కనీసం. మరి కాంగ్రెస్ సిట్టింగ్ సీట్ ఎంపీ ఇది మన సీఎం సిట్టింగ్ సీట్ కాంగ్రెస్కి ఏం చెప్పట్లేదా? కాంగ్రెస్ కు బీఆర్ఎస్ మధ్యనే ఉంటుంది ఈడ బీజేపీ లేదు అసలే. బీజేపీ ఉంటుంది కొంచెం థర్డ్ ప్లేస్ కొంచెం అంతే. మరి నేను గెలుస్తున్నా సెంట్రల్ మినిస్టర్ అవుతున్నా చెప్తున్నాడు బయట ఈటల రాజేందర్. ఎవరైనా చెప్తారు అంతే. మనం మాత్రం బర్రె వెళ్ళినప్పుడు చెప్పామా? అట్లా అంతేనా? ఎట్లా మరి ఇంత గత ప్రభుత్వానికి సంబంధించి మొన్న ఎంపీ ఎలక్షన్లో మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో కొంచెం జర తేడా జరిగింది. ప్రజలు జర హైదరాబాద్ ప్రజలు అయితే ఓకే చేసిన ఊర్లలో ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఎట్లా అవుతుందా మరి లేకపోతే మళ్ళీ బీఆర్ఎస్ ఏమవుతుంది? బీఆర్ఎస్ కు వస్తాయి ఎంపీ సీట్లు వస్తాయి. ఎన్ని వస్తాయి? 7 నుంచి 8 సీట్లు పక్క. 7 నుంచి 8 సీట్లు వస్తాయి పక్క. అంతేనా? మల్కాజ్గిరి పక్క అంటావు? పక్క. ఏ మధ్యలో పోటీ ఉంటుంది? ఏ పార్టీ మధ్యలో అంటావు? బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో. అంతే, వేరే ఏం లేదు. మరి చాలా మంది ప్రజలందరూ అట్నే అంటారు కదా, మరి ఇక్కడ కొంచెం బీజేపీ గెలుస్తుంది అని చెప్పేసి అంటారు కదా. బీజేపీ కొంతవరకు బీఆర్ఎస్. ఎందుకు వేయాలి మరి బీఆర్ఎస్ కి ఓటు? చేసింది కదా ఇంతకుముందు అభివృద్ధి. ఏమేమి చేసిండు? కళ్యాణ లక్ష్మి అంటే షాదీ ముబారక్ అయిపోయింది, ఓ రైతు బంధు, ఓ రైతు బీమా ఇవన్నీ చేసిండు కాబట్టి ఖచ్చితంగా గెలవాలి.